దీనిలో డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్ క్యాండిడేట్ లాగిన్ పోవాలి. ఇక్కడ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా అన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టాలి. సైన్ ఇన్ సో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అయినాక అంటిల్ అక్సెప్టబుల్ ఉంటుంది. ఇది పోయి డిక్లేర్ చేసి సబ్మిట్ కొట్టాలి. నేను ఆల్రెడీ కొట్టేసిన. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇందులో ఫీ ఎంత పే చేయాలో చూపిస్తుంది. టోటల్ ఫీ ఇంత అన్నట్టు నాకు అంత ఉంది. ఇది ఇట్లా ప్రింట్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ టు పీడిఎఫ్ అని కొట్టి ప్రింట్ కొట్టాలి. అంతే, దీంట్లో సేవ్ అయిపోతుంది. సో ఇది సేవ్ చేసినాక ఇది కాలేజీలో సబ్మిట్ చేయడానికి వాళ్ళకి వస్తుంది. ఇది సేవ్ చేసుకోవాలి మన సిస్టంలో. సో ఇందులోనే కిందికి వచ్చినాక ట్యూషన్ ఫీ అని ఉంటాయి. ఇందులోనే పే చేయొచ్చు మనం. పే ట్యూషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎట్లయినా పేమెంట్ చేసుకోవచ్చు. యూపీఐ తోటైనా, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్. నేను డెబిట్ కార్డ్తో పేమెంట్ చేస్తున్నా. మీకు ఇక్కడ కార్డ్ నెంబర్ కొట్టాలి. సో పేమెంట్ అయిపోయినాక ఇట్లా వస్తుంది. నేను డెబిట్ కార్డ్ చేయాలా, యూపీఐ తోటి చేసిన. ఎందుకంటే ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయి, 800 చూపిస్తుంది. సో అది అయిపోయినాక మనం లాగిన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మన సీట్ సెక్యూర్ అయినట్టు అందులో. సో లాగిన్ ఫర్ సెల్ఫ్కి కొట్టాలి. సో ఇది మళ్ళీ లాగిన్ అడుగుతుంది, మళ్ళీ లాగిన్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ రీలాగిన్ అడుగుతుంది. మళ్ళీ క్యాండిడేట్ లాగిన్. ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. మళ్ళీ లాగిన్ అయితే ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు అయిపోయినాక మనం పేమెంట్ చేసినాక సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ పక్కా చేయాలి. ఇది చేస్తేనే మన సీట్ కన్ఫర్మ్ అయినట్టు. ఇందులోకి జస్ట్ ఇక్కడ యాక్సెప్ట్ మన పేమెంట్ చేసినామో చూపిస్తుంది. స్టార్ట్ అయితే అయిపోయింది, ఆల్రెడీ పేడ్. సో ఇక్కడ జస్ట్ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని కూడా చూపిస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేయాలి. సో ఓకే. సో జాయినింగ్ అని అయిపోయింది. మనం ఇది ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ ప్రింట్ సేవ్ టు పీడిఎఫ్ ఇక్కడ ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. ప్రింట్ అంతే. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ వస్తుంది. అడ్మిషన్ నెంబర్ వచ్చిందంటే సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో మనం ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకొకటి అలాట్మెంట్ లెటర్. అవి రెండు మనం ప్రింట్ తీసుకొని కాలేజ్లో సబ్మిట్ చేయాలి. తర్వాత బ్యాక్ వచ్చి వ్యూ జాయినింగ్ వస్తే ఇక్కడ చూపిస్తుంది మళ్ళీ పేమెంట్ డీటెయిల్స్, పేమెంట్ చేసినట్టు ఇది కూడా ప్రింట్ తీసుకోండి. సేమ్ అట్లనే.
నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈ జాయినింగ్ రిపోర్ట్ మళ్ళీ చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ కావాలంటే మళ్ళీ జాయినింగ్ రిపోర్ట్ చూసుకోవచ్చు. అడ్మిషన్ నెంబర్ అన్నీ ఉంటాయి కదా. దెన్ ఇది అయిపోయినట్టే అంతే. మొత్తం క్లోజ్ చేసి లాగౌట్ చేసేప్పుడు బ్యాక్ వచ్చి లాగౌట్ అంతే అయిపోయినట్టే మీది